ప్రస్తుతం తెలంగాణలో చూస్తుండగా అంకుల్ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. అంటే ఏ విధంగా మంచిగా ఉంది? చేసే పనులు బాగానే ఉన్నాయి కదా, దాన్ని బట్టి బాగానే ఉంది. అసలు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తారు మీరు? ఎవరిది వాళ్ళకే ఉంది. ఆయన నడిపిస్తే ఆయన బాగానే ఉంది, ఈయన చేసేటప్పుడు ఈయన బాగానే ఉంటుంది అంతే. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్ మళ్ళీ ఎప్పటికి వస్తుంది అంటారు? వస్తూనే ఉంటుంది, ఎవరిది వాళ్ళకి వస్తూనే ఉంటుంది. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళా. అవును, అయితే కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి పథకాలన్నీ మంచిగా అందుతున్నాయా? అంతా బాగానే అంతా ఏమేమి అందినాయి మీకు ఇప్పటిదాకా? మాకు వస్తాయి. హౌసింగ్ లోన్ కూడా అందింది. హౌస్ లోన్ అందింది, ఇంకా ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, 500 రూపాయలు గ్యాస్ వస్తుంది. ఇంకా 500 కరెంట్ బిల్లు తాగలే కానీ ఫ్రీ బస్ ఉన్నది, గ్యాస్ కూడా ఉంది. వస్తానే సన్నబియ్యం వచ్చినాయి, సన్నబియ్యం కూడా వచ్చినాయి. మహిళలకు కూడా 2500 ఇస్తాను అంటాడు కదా, ఇస్తాడా మళ్ళా? తెలియదు, ఇస్తా అంటారు కానీ ఇంక ఇవ్వలేదు కదా ఎవరికి. కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, ఈయనది ఉందా మంచిగా? ఎవరిది వాళ్ళకే ఉంది, అట్లా వీళ్ళది వాళ్ళ. అంటే ఆయన ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చిండు కదా, మనకి ఏం పథకాలు ఇస్తలేడు కదా. డెవలప్మెంట్ ఆయన దాంట్లో మంచిగా ఉందా, ఈయన దాంట్లో మంచిగా ఉందా? ఎవరిది వాళ్ళకే బాగుంది అనుకోండి, అవన్నీ అడగమ్మా. ఒక నిమిషం అది అది సన్న బియ్యం మంచిగా ఉన్నాయి మళ్ళీ, బాగానే ఉన్నాయి, బియ్యం బాగానే ఉన్నాయి. అంటే రాళ్ళు వస్తున్నాయి. మా ఏరియాకి రాలే అట్లా, రాలేదు. మా సైడ్ ఇప్పుడు హోమ్ లోన్ వచ్చింది అంటారు కదా, హోమ్ లో స్లాబ్ లేపితేనే ఇస్తాము, బేస్ పడితేనే ఇస్తాము అని అంటారు కదా, మరి బేస్ పడాలన్న పైసలు కావాలి కదా. అది పెట్టుకోవాలి. ముందు పెట్టుకున్నాక 5 సార్లు ఇస్తాడు కదా, ఫస్ట్ 1, తర్వాత 2 క్రమంగా ఇస్తాడట.